హలో అండి, అందరికీ నమస్కారం. 40 ఇంచుల చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ అడిగిరు కదా! ఇప్పుడు దాన్నైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. పేపర్ కటింగ్ మీద 40 ఇంచుల చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అని అడిగిన్రు. చాలా సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యేటట్టు చూపిస్తా. చూడండి. ఫస్ట్ ఇలా పేపర్‌ని తీసుకొని ఈ ఫోల్డింగు మనం కూర్చున్న సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఓపెన్స్ మనకు ఆపోజిట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూద్దాము. మనకు క్లాత్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ ఇక్కడ సైడ్ కింది సైడే తీసుకుంటాము. అయితే ఈ 40 ఇంచుల చెస్ట్ లూజ్ వచ్చేసరికి మొత్తం బ్లౌజ్ హైట్ 15.5 ఇంచులు తీసుకోండి. 15.5 ఇంచెస్ తీసుకోండి. ఆ 15.5 ఇంచులకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. మీరు హైట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇంకా హైట్ ఉంటే 16 ఇంచులు కూడా తీసుకోవచ్చు. కానీ 15.5 ఇంచులు అయితే హైట్. ఇప్పుడు ఇక్కడ నుండి షోల్డర్ పెట్టుకుందాము. ఈ ఫోల్డింగ్ దగ్గర టేపు సేమ్ ఉండాలి. 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకైతే 5.5 కంటే ఎక్కువే ఉండాలి షోల్డర్ అనేది. అంటే మీరు 5.25 ఇంచులు లేదంటే 6 ఇంచుల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కానీ 5.5 ఇంచులు కూడా పెట్టుకుంటారు. కానీ కొంతమందికి ఈ కొద్దిగా ఇట్లా పైకి గుంజినట్లు అవుతుందన్నమాట షోల్డర్ దగ్గర. అందుకే మీరు 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 5.25 ఇంచులు లేదా 6 ఇంచుల దగ్గర పెట్టుకోవచ్చు. నేనైతే 5.25 ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేస్తున్నా. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ నుండి కిందికి ఆర్మ్ హోల్ పెట్టుకుందాము, చంక భాగము. అయితే ఇక్కడ నుండి కిందికి 6 ఇంచుల దగ్గర మార్క్ అయితే చేసుకోండి. ఇలా దీనికి సూటిగా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ పెట్టుకుందాము. అయితే చెస్ట్ లూజ్ 40 ఇంచుల చెస్ట్ లూజ్ కదా మనం చెప్పుకునేది. అయితే ఈ టేపుని ఈ ఫస్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ పెద్దగా నెంబర్స్ ఉంటాయన్నమాట. ఆ నెంబర్స్ 40 ఇంచుల వరకు ఇలా ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేయాలన్నమాట. చేస్తే మనకు అప్పుడు 1 నుంచి ఎంత నెంబర్ వస్తే అంత మనకు చెస్ట్ లూజ్ అన్నట్టు. ఇప్పుడు 1 నుంచి ఇదిగోండి 4వ వంతు 10 ఇంచులు వస్తుంది మనకు. అంటే 40 ఇంచులకు 4వ వంతు 10 ఇంచులు కదా! అది 1 ఇంచు దగ్గర నుండి ఇలా టేప్ పెట్టుకొని ఈ 10 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి సూటిగా మార్క్ చేసుకొని మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని స్కేల్తో లైన్ డ్రా చేద్దాం. ఇలా 2 ఇంచుల వరకు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా! అక్కడి వరకు కూడా మనము ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లోతు కోసం చూద్దాము. ఇక్కడ మూల ఉంటుంది కదా మనకు బాక్స్ లాగా, అక్కడ 1.25 ఇంచు దగ్గర ఇగో ఈ ఒకటి పెట్టి ఇంకా ఒకటి తర్వాత ఇంకా 2 లైన్ల దగ్గర ఇలా మూల ఉండేటట్టు చూసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేయండి ఇక్కడి వరకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది మనకి ఇక్కడ 10 ఇంచులకు మార్క్ చేసినాం కదా, అక్కడి నుంచి ఇలా రౌండ్ అనేది రావాలి. ఇదేమో ఇక్కడ మనకు 6 ఇంచులు ఉంది కదా, మధ్యలో 3 ఇంచుల దగ్గరికి ఇదిగోండి ఇది 6 ఇంచులు ఉంది కదా, ఈ 3 ఇంచుల దగ్గర నుండి ఇది తీసుకొచ్చి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. తర్వాత నడుము లూజు వచ్చి 34 ఇంచులు. నడుము లూజు అంటే 40 ఇంచులు చెస్ట్ లూజ్ ఉన్నప్పుడు నడుము లూజు 34, 32 అలా ఉంటుంది. అయితే ఇక్కడ 34 ఇంచులు తీసుకుంటే మాత్రం మీరు 32 ఇంచులు ఉన్నా సరే 34 ఇంచులు ఉన్నా సరే టేపును మాత్రం ఇలా ఫస్ట్ నుంచి ఈ 34 ఇంచులకి మళ్ళీ ఇలా మడత పెట్టేసి మళ్ళీ ఇదిగోండి దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. చేస్తే మనకి ఇలా 4 భాగాలు వస్తుంది కదా, దాన్ని ఇప్పుడు 1 నుండి ఎంత వచ్చింది మనకు 8.5 ఇంచులు అయితే వస్తుంది. అది నడుము లూజు కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకునేది నడుము లూజు ఈ కింది నుండి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇలా 8.5 ఇంచులకైతే ఒక మార్కు చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు ఈ 8.5కి మార్కు చేసినాం కదా, అక్కడి నుంచి 1 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి 1 ఇంచు ఇక్కడ డాట్స్ ఉంటాయి మనకు బ్యాక్ సైడ్, ఆ డాట్స్ వేయడం కోసం ఇక్కడ 1 ఇంచు తీసుకుంటాము. మళ్ళీ అక్కడి నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పైనుండి కిందికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ పెట్టుకుందాము. ఈ నెక్ పెట్టుకునేటప్పుడు మనము ఏ కొలతలైనా ఈ ఫోల్డింగ్ నుంచే పెట్టుకుంటున్నాము. ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి నెక్ 2.5 లేదా 2.25 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5 ఇంచులే మార్క్ చేస్తున్నా. ఈ 2.5 నుంచి నెక్ డీపు 10 లేదా 10.5 ఇంచులకైతే నెక్ డీపు పెట్టండి. ఎందుకంటే ఇది 40 ఇంచుల చెస్ట్ లూజ్ కాబట్టి బ్లౌజ్ హైట్ కూడా 15.5 ఇంచులు లేదా కుట్లతో సహా 16 ఇంచులు వచ్చినప్పుడు మీరు 10.5 అయినా పెట్టుకోవచ్చు. ఇంకొంతమంది అయితే 11 ఇంచులు కూడా పెట్టుకుంటారు. ఇక్కడ నేనైతే 10.5 ఇంచులు అయితే పెడుతున్నా.
ఇప్పుడు ఇక్కడ మార్కు చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి దీనికి ఈ మార్కు చేసుకున్న దగ్గర నుండి ఇలా టేపు అడ్డంగా పెట్టి 3 ఇంచులకైతే మార్కు చేసుకోండి. ఇలా స్కేల్ తీసుకొని ఇప్పుడు ఈ 2.5 నుంచి 3 ఇంచులకు ఇలా లైన్ గీయండి. తర్వాత ఇట్లా అడ్డం గీసుకోవాలి. ఇప్పుడు ఈ మూల దగ్గర రౌండ్ అనేది తీయాలి. మీరు నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా ఈ రౌండ్ తీయడము ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ రౌండ్ అనేది ఇలా కొద్దిగా ఇక్కడ బాక్స్ లాగా రావాలి అనుకుంటే ఈ తక్కువలో రౌండ్ తీయాలి. లేదు మాకు ఇంకా రౌండ్ రావాలి అనుకుంటే మాత్రం ఇలా పైనుంచి ఇలా కూడా రౌండ్గా తీసుకొని రావచ్చు. అలా కాకుండా ఇక్కడ ఈ కొద్దిగా ఈ బాక్స్కు దగ్గరలో ఇలా రౌండ్ తీస్తే మనకు ఇక్కడ ఎక్కువ బ్రాడ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి మంచిగా కూర్చుంటుంది. లేదు మాకు మంచిగా రౌండ్గా రావాలి అంటే కూడా ఇలా కొద్దిగా పైకి రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయని మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ డాట్స్ ఎక్కడ వేయాలంటే టేపును ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి మనము నడుము లూజు 8.5 ఇంచుల వరకు అయితే మార్కు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ 8.5 వరకు ఇదిగోండి ఇక్కడ ఈ నడుము లూజు 8.5 వరకు టేపుని ఇలాగే ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉంచి ఈ 8.5 ఉంది కదా, ఈ టేపును ఈ 8.5 వరకు ఇలా ఫోల్డింగ్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ ఎంత సగం అన్నమాట, ఇది మనకు ఎంత వస్తే అంత సగం వరకు ఇలా మార్క్ అనేది చేసుకోండి. ఎందుకు అనంటే ఈ డాట్స్ కోసం ఇక్కడ మనము గుర్తు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడి నుంచి 4 ఇంచులు మార్కు చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింది నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇటు సైడు, ఒక 1/2 ఇంచ్ ఇటు సైడు ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఈ మధ్యలో గుర్తు పెట్టుకున్నాం కదా, ఈ పైన 4 ఇంచెస్ వరకు గుర్తు పెట్టుకున్నాం కదా, దానికైతే ఇలా స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి, ఒక లైన్ గీయండి. తర్వాత ఈ 1/2 ఇంచ్ నుండి పైకి, మళ్ళీ ఇక్కడ ఈ 1/2 ఇంచ్ నుండి పైకి కుట్టేటప్పుడు కూడా మనకి ఇలాగే షార్ప్గా రావాలి. ఇది 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ కొలతలు ఎలా చెప్పినా మీరు అలాగే కొలతలు పెట్టుకుంటే మాత్రం చాలా నీట్గా మంచిగా మీకు కరెక్ట్గా వస్తుంది. అసలు ఇక్కడ ఈ చంక దగ్గర పట్టేసినట్టు కానీ ఈ షోల్డర్ పైకి ఎక్కడం కానీ అలాంటిది ఏమీ జరగదు. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి చంక దగ్గరికి వచ్చేసరికి ఇలా కర్వ్ అనేది నీట్గా మంచిగా రావాలి చూడండి. ఇది బ్యాక్ పార్ట్ 40 ఇంచుల చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం.